సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. రైతుల గురించి జ్యోతిరావు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తుల ఫలితంగా ప్రభుత్వం ఒక విచారణ సంఘాన్ని వేసింది. ఆ తర్వాత దక్కన్ వ్యవసాయదారుల సహాయక చట్టం వచ్చింది. వ్యవసాయదారులకు అప్పుల నుంచి విముక్తి కలిగించటం, వారికి కొన్ని రక్షణలు కల్పించటం, వ్యవసాయదారులు షావుకార్ల మధ్య సత్సంబంధాలు పెంపొందించడం, ప్రామిసరీ నోట్లు, రుణపత్రాల వంటి విషయాలలో మోసం జరగకుండా చూడటం ఈ చట్టంలోని ప్రధానాంశాలు. చాలా పత్రికలు ఈ చట్టాన్ని విమర్శించాయి. ప్రభుత్వ రెవెన్యూ విధానమే రైతుల కష్టాలకు కారణమవుతున్నదని, దానికి ఇతర కారణాలు లేవని వాటి వాదన. దీనబంధు పత్రిక ఈ చట్టాన్ని ప్రశంసించింది. రైతుల నిరక్షరాస్యతను ఆధారం చేసుకుని షావుకార్లు చేస్తున్న మోసాలను ఈ పత్రిక ప్రస్తావించింది. అంతటితో ఆగకుండా ప్రార్థనా సమాజాన్ని తీవ్రంగా విమర్శించింది. పేదల అభ్యుదయానికి గాని మత రాజకీయ సాంఘిక విద్యా విషయాలలో క్రింది వర్గాల వారు పైకి రావటానికి కానీ ఆ సంస్థ ఆసక్తి చూపటం లేదని, అది కేవలం బ్రాహ్మణుల సంస్థగా ఉన్నదని ఆరోపించింది. దీనికి సుబోధి పత్రిక సమాధానం ఇచ్చింది. సత్యశోధక్ సమాజం వారి ఆశయాలే ప్రార్థనా సమాజం వారి ఆశ్రయాలు కూడా అని ఆ పత్రిక రాసింది. అది బ్రాహ్మణుల సంస్థ అని అనటం భావ్యం కాదని, యాదృచ్ఛికంగా బ్రాహ్మణ సభ్యులు ఎక్కువ ఉండటం జరిగిందేమోనని, శూద్రులు ఎక్కువగా చేరితే అది శూద్రుల సంస్థ అవుతుందని కూడా ఆ పత్రిక రాసింది. పూణే ప్రజలలో దేశభక్తిని రేకెత్తించిన తొలితరం విప్లవ వీరుల్లో వాసుదేవ్ బలవంత్ పాట్కే ఒకరు. ఆయన మొదట్లో పూణే మిలిటరీ ఫైనాన్స్ కార్యాలయంలో గుమస్తాగా ఉండేవారు. బ్రిటిష్ పాలనను అంతమొందించాలనే పట్టుదలతో లహూజీ మాంగ్ దగ్గర ఆయుధ శిక్షణ పొందారు. ఈ లహూజీ జ్యోతిబాకు కూడా గురువే. అంతేకాదు, మహర్లు మాంగుల పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లడంలో జ్యోతిరావుకు ఎంతో సహకరించారు కూడా. పాట్కే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పూణేలో సాయుధ విప్లవం లేవదీశారు. 1879 మార్చి నుండి మే నెల వరకు ఈ ఉద్యమ తీవ్రత మహారాష్ట్రను కూకటి వేళ్లతో కదిలించింది. భారతదేశంలోనూ ఇంగ్లండ్లోనూ ఈ వార్త ప్రముఖంగా ప్రచారమైంది. చివరకు ఉద్యమం విఫలమై 22/10/1879 వరకు కోర్టులో కేసు విచారణ జరిగింది. పాట్కేను దేశం నుంచి బహిష్కరించి ఆజన్మ ఖైదు శిక్ష విధించారు. ఏడెన్ జైల్లో ఆయన 17/2/1883న మరణించారు. ఫాట్కే సైనికులకు జ్యోతిరావు రహస్యంగా ఆహార పదార్థాలు సరఫరా చేశారని కొందరంటారు. అయితే తన చివరి పుస్తకమైన సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో జ్యోతిరావు ఫాట్కేను ఒక తిరుగుబాటుదారుగా కాక ఒక దోపిడీదారుగా పేర్కొనటాన్ని బట్టి ఆయనకు ఫాట్కేపై సదభిప్రాయం లేదని అనుకోవలసి వస్తున్నది. ఫాట్కేకు జ్యోతిరావు సహాయం చేశాడన్నది నిజం కాకపోవచ్చు. జ్యోతిరావు దీనబంధు పత్రికలో వివిధ విషయాలపై వ్యాసాలు రాసేవారు. ఆ భావాలను ఆయన అనుచరులు ఊళ్లల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండేవారు. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధంగా ఉచితంగా నేర్పాలని ప్రతిపాదిస్తూ జ్యోతిరావు 1879-80 ప్రాంతాల్లో చాలా వ్యాసాలు రాశారు. ఈ పద్ధతి సాధ్యమైనంత త్వరలో అమలు జరపాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఇంగ్లండ్లో 1870 ఎడ్యుకేషన్ యాక్ట్ కింద పాఠశాలలు తెరిచారు. 1880లో 10 సంవత్సరాల వయసు గల పిల్లల వరకు ప్రాథమిక విద్య నిర్బంధం చేశారు. బ్రిటన్లో అమలుపరిచిన అభ్యుదయకరమైన పాలనా రీతులు భారతదేశంలోనూ అమలుపరచడానికి బ్రిటిష్ వారికి ఎప్పటికప్పుడు ఏవో ఆటంకాలు ఏర్పడుతుండేవి. ఆయా అవసరాలను గుర్తించి ప్రజలలో ఆలోచనను రేకెత్తించి
ఆందోళనకు అంకురార్పణ చేసిన వారు జ్యోతిబా. స్కాట్లాండ్లో 1890లోనూ, ఐర్లాండ్లో 1892లోనూ ప్రాథమిక విద్యను తప్పనిసరి చేశారు. వ్యవసాయ సౌకర్యాల కోసం ప్రభుత్వం చెరువు నుంచి త్రవ్వించిన కాలువ పని పూర్తయింది. అయితే రైతులు ఆ నీటిని వాడటానికి ఇష్టపడలేదు. మొండి వైఖరి ప్రదర్శించారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయటాన్ని గురించి జ్యోతిబా రైతులకు నచ్చచెప్పారు. ఉపన్యాసాల ద్వారా, వ్యాసాల ద్వారా వారి నిర్లిప్తతను దూరం చేయటానికి ప్రయత్నించారు. చివరికి ఆ రైతులకు ఆదర్శంగా ఉండటం కోసం తానే వ్యవసాయంలో దిగారు. 200 ఎకరాల భూమి కొని కాలువ నీటితో, ఆధునిక పరికరాలతో కొత్త పద్ధతులలో వ్యవసాయం మొదలుపెట్టారు. బంగాళాదుంపలు, నారింజ, క్యాలీఫ్లవర్, చెరకు పండించారు. పూణేలో మంజేరి అడవి దగ్గర స్థలం పూలే మామిడి తోపుగా ఇప్పటికీ ప్రసిద్ధి. క్రమంగా ఇతర రైతులు జ్యోతిబా పద్ధతులను అనుసరించారు. మంచి విత్తనాలు, ఎరువులు, ఆధునిక పరికరాలు రైతులకు సరఫరా చేయవలసిందిగా జ్యోతిబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధంగా పూణేలో వ్యవసాయం మెరుగైంది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.